ఓం నమ శివాయ. నమో కాళభైరవ. రాజశ్యామలాదేవి అయి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీకు మొన్న ఆగస్టు 1 నుంచి 15 వరకు కూడా నేను రాశిఫలాలు ఇవ్వలేకపోయాను. కారణం మీ అందరికీ తెలిసిందే. ఒక క్షేత్రాన్ని, ఒక ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. పని ఒత్తిడి వల్ల, అలాగే వరాహి నవరాత్రుల్లో సామూహిక కుంకుమ పూజలు అద్భుతంగా జరిగాయి, అన్నప్రసాద సేవలవి. దీనివలన ఇవ్వలేకపోయాను. అయితే ఇప్పుడు 16 నుంచి 31 వరకు ఈ రాశి ఫలాలు ఇస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే 12వ తేదీ ఆషాఢ అమావాస్య బుధవారం నాడు ప్రదోష వేళలో మన ఈ క్షేత్రంలో ఎప్పటిలాగే శ్రీ రాజశ్యామల సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఎవరికైతే తీరని కష్టాలుంటాయో, అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాల్లో కూడా కనుదృష్టి ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వివాహ ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా విదేశీయానం, ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ హోమం అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. వెంటనే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని పెట్టినట్లయితే డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. అలాగే మన క్షేత్రంలో ఈ నెల అమావాస్య నుంచి భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. ఈ అన్నప్రసాద సేవలో కూడా మీ వంతు సహాయాన్ని అందించటం చాలా శ్రేయోదాయకం, మీకు చాలా మంచిది కూడా. అలాగే ఎప్పట్లాగే మీకు ప్రసాదాలు అవి ఇంటికి పంపించడం జరుగుతుంది. హోమ ప్రసాదం, హోమ విభూతి అన్నీ కూడా, హోమరక్షతో పాటు. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో మంగళవారం, మొదటి మంగళవారం నుంచి మంగళగౌరి సామూహిక కుంకుమార్చనలు, వ్రతాలు ప్రారంభమవుతాయి ఇక్కడ. ఇందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కుంకుమ పూజలు చేసేటప్పుడు కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇక ముందు మంచి కార్యక్రమాలు, మీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మన క్షేత్రంలో చేస్తున్నాం. చాలామందికి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక చిన్న మనవి ఏమిటి అంటే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రాశి ఫలాలు మీకు తెలిసినటువంటి స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. 10 మందికి తెలియజేసి ఆ భైరవుడు, అమ్మ రాజశ్యామలాదేవి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దే. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో సూచనలు, సలహాలు. ముందుగా మనకి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు 138 రోజులు కూడా ఈ వృశ్చిక రాశి వారికి పంచమంలో శని వక్రించడం వలన వచ్చేటువంటి ఈ 138 డేస్ కూడా ఫలితాలు చూద్దాం. విద్యార్థులకైతే చాలా బాగుంటుంది. మీరు ఏదైనా సంకల్పం, అంటే మనసులో కోరికలు పెట్టుకున్నట్లయితే ప్రయత్నం గట్టిగా చేస్తే సక్సెస్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కాకపోతే ఫ్యామిలీ మీద కాస్త ఫోకస్ పెట్టాలి. అలాగే వారి జీవితంలో కాస్త సానుకూలంగా మీరు ఉన్నట్లయితే వారి ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో కూడా అజాగ్రత్త పనికిరాదు. ఎందుకంటే అజాగ్రత్త వలన కూడా కాస్త ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంది. మరి ఈ రాశి ఫలాలు చూసినట్లయితే
ఎన్నో విచిత్రమైనటువంటి అనుభవాలు కూడా ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే నేనైనా ఈ పని చేశాను అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయాలు కూడా మీకు జరగబోతూ ఉన్నాయి. అలాగే లక్ష్యం వైపు కూడా అడుగులు వేసేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు సోమరతనం కూడా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటారో మీకే తెలియనటువంటి స్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి చాలా మోస్ట్ పవర్ఫుల్గా ముందుకు వెళ్తారు, సడన్గా ఎందుకో డ్రాప్ అవుతూ ఉంటారు. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు చాలా బాగానే మొదలు పెడతారు, కాకపోతే మధ్యలో కాస్త స్లో అవుతూ ఉంటారు. అయితే అల్టిమేట్గా మాత్రం సక్సెస్ అనేది మీదే అని చెప్పాలి. ఆర్థికంగా కూడా తగిన ఆదాయాన్ని సంపాదించుకునే సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఆర్థిక విషయాల వలన కూడా చిన్నపాటి గొడవలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే గతంలో ఏదైనా గొడవపడి మీ కుటుంబ సభ్యులతో దూరమైనా మరలా కలిసేటువంటి సూచనలు అయితే ఉన్నాయి, ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే ప్రభుత్వాల వద్ద ఏదైనా ఒక పెండింగ్ ఫైల్స్ కానీ పెండింగ్ పనులు కానీ ఏదైనా ఉండిపోయినట్లయితే కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి, వాటిలో కదలికైతే కనిపిస్తూ ఉంది. అలాగే వాహనాలు నడిపేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదాలకు గురయ్యే సూచనలు ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ పనులైతే మాత్రం కాస్త ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎవరికైనా గృహ నిర్మాణాలు ఉంటే, అలాగే కోర్టు సమస్యలో ఉన్నవారికైతే సానుకూలంగానే ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి, ప్రయత్నం చేయండి. ఇక నిరుద్యోగులకైతే అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి, మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు ఏదైనా మీ ప్రత్యర్థులతో మీకు చాలా డేంజర్ పొజిషన్లో ఉంటారు, చాలా ప్రమాదం ఉంటుంది. వారిని చాలా తక్కువ అంచనా వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే రాజకీయంలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమన్నట్టుగా మీ పరిస్థితి తారుమారయ్యే సూచన ఉంది. ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి, కానీ దీనివల్ల కూడా కొంతకాలం మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారైతే కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటం చాలా మంచిది. వృత్తి వ్యాపారస్తులైతే పర్వాలేదు అన్నట్టు ఉంటుంది, స్వల్ప లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కోసారి కస్టమర్స్తో కూడా గొడవలు పడేటువంటి సూచనలు ఉన్నాయి. అందువలన అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. కస్టమర్లు అందరూ ఒకేలా ఉండరు, జాగ్రత్తగా ఉండాలి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు. జాయింట్ బిజినెస్ చేసేవారు ఇక షేర్ మార్కెట్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కళాకారులు కూడా పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు, టీవీ సినీ ఇతర కళాకారులకు. ఇక చిరు వ్యాపారస్తులకైతే పాపం పెట్టుబడులే జరుగుతూ ఉంటాయి, కానీ లాభాలు మీరు అనుకున్నంత రావు. విద్యార్థులకైతే సాధారణంగా ఉంది. చదువు పట్ల ఏకాగ్రత కోల్పోతారు, అది కోల్పోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చదువుకి ఎంతమంది ఆటంకాలు కలిగించినా మీరు వాటి నుండి బాగానే తప్పించుకోగలుగుతారు. అయితే కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఎవరైనా ఫ్రెండ్స్ వల్ల కానీ ఏదైనా ఇబ్బంది పడినట్లయితే చదువు విషయంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, ఆ సమస్యలు ఉన్నవారు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి, వైద్యులతో టచ్లో ఉండాలి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 23, 26, 31. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 19, 21, 28. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజుడికి, అంటే రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి కుజగాయత్రి మంత్రం పఠిస్తే బాగుంటుంది. లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఇంకా బాగుండాలి అనుకుంటే మీరు మన అమావాస్య నాడు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి. శనీశ్వరుని యొక్క గురువు గారైన కాళభైరవుని అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. మరి
మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి. విజయోస్తు.